హాయ్ హలో మళ్ళొక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మిల్ మేకర్ టమాటో మసాలా కర్రీ అనమాట. మిల్ మేకర్స్ ఫస్ట్ హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్నాక నానేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి: టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి. మళ్ళీ ఆనియన్ చూపిస్తుంది అనుకోకండి, అవి మసాలాకి అనమాట. అవన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని హాట్ వాటర్లో వేసిన మిల్ మేకర్స్ అందులో పిండి అందులో వేసేయాలి. వేసాక దాన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మనం కొన్ని కారం, ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఒకప్పుడు మిల్ మేకర్స్ని చూసి మటన్ అనుకునే వాళ్ళం మా చిన్నప్పుడు. ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక కారం వేసుకోవాలి. మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పఫీగా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 5 minutes పాటు పక్కకు పెట్టాలన్నమాట. మంచిగా సోక్ అవుతాయి అన్నమాట. అందులో మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టాలి. మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ ఒక బాండీ తీసుకోవాలి. అది 5 minutes మ్యాగ్నేట్ అవుతుంది కదండి. దాని బదులు ఒక బాండీ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక మన దగ్గర కాజు, పల్లీలు, కొంచెం కొబ్బరి పొడి, ఇంకా కొంచెం ధనియా తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఎందుకు ఆనియన్ వేసుకున్నామంటే అవన్నీ వేస్తే ఆనియన్తో కొంచెం లిటిల్ బిట్ వాటర్ వస్తాయి కాబట్టి అవి మెత్తగా అయిపోతాయి. అలా చేసుకోకుండా ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకొని దాంట్లో ఇవి వేసేసుకోవాలి. పల్లీలు అండ్ కాజు, కొబ్బరి అండ్ కొంచెం ధనియా పౌడర్, ధనియాలు 1 teaspoon. ఓకేనా. అవి మంచిగా రోస్ట్ అయిపోయాక మనం మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసేసుకొని ఆ మసాలా ఐటమ్స్ ఇప్పుడు మనం ఏమంటే ఫ్రై చేసుకున్నామో అవి అందులో వేసేసుకోవాలండి. అవి అందులో వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చినాక అవి అందులో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. చూడండి, కాజు గోల్డెన్ కలర్లో వచ్చిందా, కనిపిస్తుంది కదా మీకు గోల్డెన్ కలర్లో. ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకొని అది పేస్ట్ చేసుకోవాలన్నమాట. నాకు అంటే మిల్ మేకర్ అంటే చిన్నప్పుడు మటన్తోనే సమానం అండి. ఎందుకంటే నేను ఒకప్పుడు మటన్ తినేదాన్ని కాదు. చికెన్ అంటే విపరీతంగా తినేదాన్ని కానీ మటన్ తినేదాన్ని కాదనమాట. మళ్ళీ బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అదే బాండీలో మనం ఇప్పుడు మసాలా పేస్ట్ చేసేసుకోవాలి. ఫస్ట్ దానికంటే ముందు మనకి టమాటా, ఆనియన్ అనేది మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, మన దగ్గర ఉన్న పోపు దినుసులు ఏవైనా సరే అవి వేసేసుకొని, జీలకర్ర, ఆవాలు వచ్చేసి నేను కొంచెం మినపప్పు తీసుకున్నాను. అవి వేసేసుకున్నాక దాని తర్వాత కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి ఇవి రోస్ట్ అయ్యాక పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా రోస్ట్ అయిపోయాక ఆనియన్, పచ్చిమిర్చి వచ్చేసి మంచిగా నార్మల్ గోల్డెన్ కలర్లోకి రావాలి అన్నమాట. ఆనియన్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా రోస్ట్ అయ్యాకండి టమాటో వేసుకోవాలి. ఆ టమాటో కుక్ అయ్యాక అంతలోపు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కూడా. కనీసం లైక్స్, సబ్స్క్రైబ్ కావాలి కదండి నాకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదండి. ఇప్పుడు టమాటా వేసేసుకోవాలి. టమాటో వేసేసుకున్నాక ఆ టమాటో మనకి దగ్గరికి అయ్యాక అప్పుడు మనం కొంచెం ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసుకున్నాను కదా మిల్ మేకర్స్, దాంట్లో నేను పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదన్నమాట. ఈ టమాటా అండ్ ఆనియన్ కొంచెం మంచిగా దగ్గరికి కుక్ అయ్యాక పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇది కుక్ అయ్యే వరకు మసాలా ఆగిను.
మిక్సీ చేసుకున్నాను. కొంచెం గ్రైండ్ అయ్యాక అది బర్సులు ఉంటుందండి. మనకి స్మూత్ పేస్ట్లో కావాలి మసాలా ఐటెం. దాంట్లో స్మూత్ పేస్ట్ అయితేనే మనకి తినడానికి. ఇలా బర్సులు ఉంటే తినడం రాదు కదండి. అందుకే దాన్ని కొంచెం స్మూత్ పేస్ట్ చేసుకొని లిటిల్ బిట్ వాటర్ వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం వాటర్ తీసుకోలేదు. దాన్నే మళ్ళీ గ్రైండ్ చేశాను అనమాట. ఒకసారి తిప్పేసాక అది బర్సులు కనిపించాక మళ్ళీ మనకి పేస్ట్ లాగా రావడానికి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. పేస్ట్ రెడీ అయిపోయిందండి. అంతలోపు మన టమాటా ఇలా కుక్ అయిందో చూసేసుకుందామా. ఓపెన్ చేసేసాను. చెప్పాను కదండి, నేను మసాలా మిల్ మేకర్స్ మ్యారినేట్ చేసినప్పుడు దాంట్లో నేను పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలే అనమాట. ఇది మంచిగా కుక్ అయింది కదండి, మీకు కనిపిస్తుంది నేను ప్రెస్ చేస్తుంటే. అది కుక్ అయినాక నాకు ఇంకా కుక్ అయినట్టు అనిపించలేదు. ఇంకొక 5 minutes పెట్టానమాట. ఇది వచ్చేసి మేము తినడానికి రైస్ కుక్కర్ అండి. ఇప్పుడు చూడండి టమాటా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మనము పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే నేను అందులో వేసుకోలేదన్నమాట, అందుకే ఇందులో వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 minutes మనం మూత పెట్టేసుకోవాలి. అది కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్స్ వేసేసుకోవాలన్నమాట. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. ఇది కూడా కుక్ అవ్వాలి కదండి ఆయిల్లో. బాగా మిక్స్ చేసేసుకొని కుక్ అవ్వాలన్నమాట. మిల్ మేకర్స్ క్యాప్ పెట్టేసేసుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes క్యాప్ పెట్టేసుకుంటే మనం అది కుక్ అయిపోయి మంచి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చేసింది కదా. దాని తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా, ఆ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. నేను దాంతో వేస్తుంటే రావట్లేదండి, అందుకే మళ్ళీ స్పూన్తో వేసాను అనమాట. ఎందుకంటే ఆ పేస్ట్ వచ్చేసి థిక్ ఉందన్నమాట. నేను వాటర్ వేయలేదు అసలు. ఆ థిక్ పేస్ట్ అనేది ఇందులో వేసేసాను. అది వేసాక మంచిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలి. అది కూడా ఆయిల్ పైకి రావాలి కదండి. వచ్చాక మనము ఆ థిక్నెస్ మనకి కనిపిస్తుంది కదా, ఇలా జస్ట్ నార్మల్గా మళ్ళీ మిల్ మేకర్స్ను మ్యారినేట్ చేసాం కాబట్టి బాగానే ఉంటుందండి. కాకపోతే నేను ఫుడ్లోకి కాబట్టి గ్రేవీ తీసుకుంటున్నాను అనమాట. అదే మనము గ్రైండ్ చేసిన మసాలా దాంట్లోనే నేను కొంచెం వాటర్ వేసేసుకొని అదే వాటర్ యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇది మంచిగా థిక్నెస్ దగ్గరికి వచ్చే వరకు బాయిల్ అయ్యాక చూడండి కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఒక 5 minutesలో కుక్ అయిపోతుంది. చూడండి మీ అందరికీ నా మిల్ మేకర్ కర్రీ నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మటన్ లాగానే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లవ్ యూ ఆల్.